జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఆయన మాట్లాడారు. గెలిస్తే గెంతులేయడం, ఓడిపోతే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదన్నారు. ఆ గెలుపు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సమయంలో 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరాన్ని నిలిచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టుకునేందుకు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. హరీష్ రావును అసూయ తగ్గించుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జంట నగరాల్లో మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళన కోరుకున్నారని అన్నారు. కేటీఆర్ అహంకారం తగ్గించాలని కోరారు. హరీష్ రావు అసూయను, కేటీఆర్ అహంకారాన్ని ప్రజలు తీసుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలపై తగిన సూచనలు ఇవ్వాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ప్రయోజనం లేదని అన్నారు. కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ప్రచారం చేసినా 17,000 ఓట్లు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. తమ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలకు ప్రజల ఆమోదం లభించిందని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, రాజకీయం వారసత్వం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.